బీజేపీకి అంబేద్కర్ దైవ సమానమన్నారు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. అంబేద్కర్ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. అంబేద్కర్ మీద గౌరవంతో ఆయన నివసించిన ప్రాంతాలు పంచతీర్థాలుగా తీర్చిదిద్దింది బీజేపీ ప్రభుత్వమే అంటున్న ఎమ్మెల్యే సూర్యనారాయణతో మా రిపోర్టర్ రవిచంద్ర ఫేస్ టు ఫేస్. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాజీనామా చేయాలి, ఆయన బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మన దగ్గర బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ గారు ఉన్నారు. అసలు అంటే కాంగ్రెస్ అమిత్ షాను బర్తరఫ్ చేయాలంటారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు అంబేద్కర్ గారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా, ఆయన ఆశయాలకు అనుగుణంగా గత 10 సంవత్సరాల పరిపాలన సాగిస్తూ ఉంది. ఏదైతే సంక్షేమ పథకాలు చిట్ట చివరి వరకు చేరిన రోజునే నిజమైన ప్రజాస్వామ్యం బతికినట్లు అని ఆయన ఏదైతే ఆశించిండో, ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పేదలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. ఇక కాంగ్రెసు అంబేద్కర్ గారిని అవమానించి ఆయన ఎంపీగా ఓడగొట్టిన ఘనత కాంగ్రెస్కు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆయన పుట్టినప్పటి నుంచి జీవించిన అన్ని క్షేత్రాలని పంచతీర్థాలుగా తీర్చిదిద్ది ఈరోజు అవన్నీ కూడా ఒక ఆలయాలుగా మనం అందరం కూడా మేము దాన్ని భావిస్తూ ఉన్నాం. అంబేద్కర్ గారు అంటే భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దేవుడు లాంటి వాడు. ఈ కాంగ్రెసు దుష్ప్రచారంలో పిహెచ్డి డిగ్రీ పొందిన కాంగ్రెసు మొన్న పార్లమెంట్లో ఏదైతే మార్పింగ్ చేసి రాజ్యాంగం రద్దు చేస్తారో, రిజర్వేషన్ తీసేస్తారనో దాంట్లోనే ఇది కూడా ఒక భాగమే. ఎందుకంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎదుగుదలని తట్టుకోలేక, చూడలేక, ఎక్కడ ఎలక్షన్ జరిగిన భారతీయ జనతా పార్టీ ప్రజలకు అనుగుణంగా, రాజ్యాంగానికి అనుగుణంగా పరిపాలిస్తుందో దానికి తట్టుకోలేకనే దుష్ప్రచారం చేస్తుందని మేము చెప్తా ఉన్నాం. అంటే అంబేద్కర్ గొప్ప అనుకోవాలా, దేవుడు గొప్ప అనుకోవాలా? అదే వ్యాఖ్యలు వచ్చేవాడు. ఇద్దరు సమానమే. దేవుడు లాంటి అంబేద్కర్ భారతీయ జనతా పార్టీకి ఒక దేవుడితో సమానం. అంబేద్కర్ అంటే ఆ విధంగా తప్పకుండా. ఎందుకంటే ఈరోజు పంచతీర్థాలు సృష్టించింది భారతీయ జనతా పార్టీ. ఆయనను గౌరవిస్తూ ఉంది. ఆయన ఆశయాలకు అనుగుణంగా పరిపాలిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. అంటే మతాన్ని తీసుకొస్తున్నారు మీరు తెర మీదకంటూ కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. మతాన్ని తప్ప బీజేపీకి ఇంకో పని ఉండదని చెప్తున్నారు. మతం అనేది ఏ రోజు కూడా నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ సంక్షేమ పథకాలు ఈరోజు అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు ఈరోజు రేషన్ బియ్యం కానీ, ఉజ్వల్ యోజన కానీ, ఈరోజు లోన్లు కానీ, ఏదైనా కానీ అందరికీ కూడా సమానంగా ఈరోజు మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలకు కానీ సమానంగా ఇస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేవలం కాంగ్రెస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ. మాకు ఎటువంటి ప్రిఫరెన్స్ ఇటువంటిది కాదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఏ సంక్షేమ పథకమైనా సమానంగా ఇస్తుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఎస్సీలన్నా, ఎస్టీలన్నా, ఓబీసీలన్నా చాలా గౌరవం కనుక భారతీయ జనతా పార్టీ ఇదంతా కూడా మార్పింగ్ చేస్తూ ఉంది కాంగ్రెస్. ఇదే అంశంలో భాగంగా రిజర్వేషన్ల మీద కూడా చాలామంది మాట్లాడుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్లు కూడా తీసేటట్టు బీజేపీ కుట్ర చేస్తుందంటారు. మీరు సర్వే చేశారు కాంగ్రెస్ వాళ్ళు. సర్వే ఎటుపోయింది, నెల రోజులు అవుతా ఉంది. దేనికోసం చేసారు ఒక క్లారిటీ లేదు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలకు దిక్కు లేక వాటిని మీరు పొలిటికల్ గేమ్ ఆడుతూ ఉన్నారు. 6 గ్యారంటీలు ఇవ్వలేక చేతగాక మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు. సర్వే అని, సంబరాలని ఏ ఒక్క రూపాయి ఇప్పటిదాకా సంవత్సరం గడిచినా కానీ నియోజకవర్గానికి ₹1 ఇవ్వని మీరు ఇప్పుడు కులాలకు మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కులాలని గౌరవిస్తుంది భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఎమ్మెల్యేగా చెప్పండి, అమిత్ షా వ్యాఖ్యలు మీరు ఖండిస్తారా? అమిత్ షా వ్యాఖ్యల్లో తప్పు లేదంటారా? తప్పు లేదు. అమిత్ షా మాట్లాడిన దాంట్లో వీళ్ళు దాన్ని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. రైట్. అంటే ఇది సూర్యనారాయణ గారు అనేది ఏంటంటే అమిత్ షా చేసినట్టు వ్యాఖ్యల్లో ఏం తప్పులేదు, కావాలనే రాద్ధాంతరం చేస్తుంది కాంగ్రెస్ అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రవిచంద్ర, హైదరాబాద్.